ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల మందులు లేవు. అదేంది, ఈ ప్రభుత్వం వచ్చాకే కదా బడ్జెట్ పెట్టుకుంది. మందులు ఎవరు కొనుక్కోవాలి? వీళ్ళే కదా. ఎందుకు కొనరు? ముందు ఏ ఏడాదికి ఆ ఏడాది బడ్జెట్కే కొనుక్కుంటారు. కాబట్టి అక్కడ తేడా ఉంది. అయినా సరే అది గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే మందులు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని? స్టాక్ చేయలేకదు వీళ్ళు. గుడ్. ఇప్పుడు ఇవాళ ఒక వార్త చూడండి. కరెంటు సంస్థలకు కన్నం వేశారు. 1333 కోట్ల మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇప్పటికీ స్టోర్లలో పేరుకుపోయిన నిల్వలు. వైకాపా నేతలే సరఫరాదారులు. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు 710 కోట్లు, తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థలు 328 కోట్లు, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థలు 294 కోట్లు స్టాక్ ఉండిపోయింది. ఈ డిస్కమ్ పరిధిలో దాదాపు 20,000 వరకు ట్రాన్స్ఫార్మర్లు పడి ఉన్నాయి. వాటి విలువ 450 కోట్లు ఉంటుంది. ఇన్నున్న తాజాగా మరొక 6,000 ట్రాన్స్ఫార్మర్ రిపీట్ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి కరెంటు పోయిన తర్వాత, ఇప్పుడు మన ఏరియాలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పగులుతుంది. పేలిపోయాక మనం కంప్లైంట్ ఇస్తే అప్పుడు లోకల్గా ఉన్నటువంటి మన కంప్లైంట్ తీసుకుని లోకల్గా ఉన్నటువంటి ఏఈ వాళ్ళ డిఈకి చెబితే, డిఈ సిఈకి చెబితే, సిఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే అప్పుడు కొనుగోలు చేస్తారా? అప్పుడు ఇవాళ బేలితే ఎన్ని రోజులకు వస్తుంది? 6 నెలలకే, ఏడాదికే? కామన్ సెన్స్ ఉండాలి. ప్రతి దాంట్లో వ్యతిరేక వార్తే, ప్రతి దాంట్లో అడ్డకోలుగా కథనాలే, అడ్డదిడ్డంగా వక్రీకరించి రాయడమే. గతంలో 13,000 కోట్లు పెట్టి కొన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు ఇవాళ అది నువ్వు టెండర్ బిలు 20,000 కోట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్ రేటు పెరుగుతుందే కానీ తగ్గేది కాదు. ఒక్క సెల్ ఫోన్లు మాత్రమే ఇవాళ కొన్న మోడల్ రేపు తగ్గుతుంది. మిగతా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ, భవన నిర్మాణ మెటీరియల్ కానీ రోజు పోయి రేటు పెరిగేది కానీ తగ్గేది కాదు, చచ్చేది కాదు. అప్పుడే కొన్నారంటే చక్కగా స్టాక్ ఉంది. ఇవాళ హ్యాపీగా పనులు చేసుకోవచ్చు. చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. అంతేగాని మెటీరియల్ ముందుకు కొన్నారని ఏడవడం ఏంటో అర్థం కాలేదు. అక్కడేం మెటీరియల్ కొనలేదని ఏడుస్తారు, ఇక్కడేం మెటీరియల్ ముందుకు కొన్నారని ఏడుస్తున్నారు.